హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. బృందావనం పార్ట్ 168తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. కేక్ కటింగ్ మొత్తం అయిపోయాక అమృత అన్వేష్ని క్లాత్ కప్పిన ప్లేస్కి తీసుకువెళ్ళి ఆ క్లాత్ విష్ అని అంటుంది. అన్వేష్ ఆ క్లాత్ని నెమ్మదిగా తీస్తాడు. ఎదురుగా కనిపిస్తున్న ఫ్రేమ్లో ఫోటోని చూసి అన్వేష్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఫ్రేమ్లో అమృత బేబీని తన చేతులతో పట్టుకొని ఉంటే అన్వేష్ అమృత చుట్టూ ఒక చేయి వేసి బేబీ కింద ఒక చేయి వేసినట్లుగా ఆర్ట్ గీయించి అది ఫ్రేమ్ చేయించింది. అమ్మ వైపు చూసి ఏంట్రా ఇది అని అడుగుతాడు అన్వేష్. గిఫ్ట్ ఇచ్చాను, ఫ్యూచర్లో మనం అలా ఉండబోతున్నాము అని, ఆ మూమెంట్ కోసం ఎదురు చూస్తున్నామని అంటుంది అమృత. కానీ అమృత మైండ్లో ఏం రన్ అవుతుందో అన్వేష్కి అర్థమైంది. శివ్కి కూడా అర్థమైంది అమృత మైండ్లో ఏముందని. ఆ ఫ్రేమ్ చూసిన అందరూ ఇంకో 6 నెలల తర్వాత ఫోటోనే తీయించుకోవచ్చు, అలా ఇప్పుడెందుకు గీయించావు అని అడుగుతారు. ఊరికినే విష్కి స్పెషల్గా ఇవ్వాలనిపించింది ఆ గిఫ్ట్ అని కేక్ కట్ చేసి పిల్లలందరికీ ఇవ్వాలని వస్తుంటే ఐషు అన్వేష్ అమృత ముందుకు వెళ్ళి చిన్న బాక్స్ గిఫ్ట్గా ఇస్తుంది. కొత్తగా గిఫ్ట్ ఏంటొదినా అని అడుగుతాడు అన్వేష్. ఇది మీకోసం స్పెషల్గా ఇస్తున్న గిఫ్ట్ అని అంటుంది ఐషు. అంత స్పెషల్ ఏంటక్క అని వెంటనే ఓపెన్ చేస్తుంది అమృత. ఒక పెన్ డ్రైవ్ ఉంటుంది అందులో. ఇదేంటక్క అని అడుగుతుంది. అన్వేష్కి అర్థమవుతుంది అందులో ఏముందో. మీ బేబీ హార్ట్ బీట్, మీ ఇద్దరికి స్పెషల్ గిఫ్ట్ అని ఐషు నవ్వుతూ చెబుతుంది. వెంటనే అమృత కళ్ళు మెరుస్తాయి. మొన్న నేను అడిగితే ఇవ్వనన్నావు అని అంటూ పొంగమూతి పెడుతుంది. ఈరోజు ఇవ్వాలనే ఆ రోజు ఇవ్వనన్నాను. అన్వేష్ బర్త్డే గుర్తుంది, నేను మర్చిపోలేదు. కానీ ముందే చెప్తే నువ్వు అస్సలు ఆగవు, నిలబడవు అని చెప్పలేదు నేను. సెలబ్రేషన్ చేసినా చేయకపోయినా ఈ గిఫ్ట్ మీకు ఇవ్వాలని అయితే నేను అనుకున్నాను అని అంటుంది ఐషు. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఎక్సైట్ అవుతుంటే, ఇదిగో ఇందుకే నీకేది ఇవ్వను అని అనేది. ఆ ఎక్సైట్మెంట్ ఆపేసి కూల్గా ఉండాలి అని చెప్పి తనని తీసుకెళ్ళి అన్వేష్. ఇప్పటికే ఎక్కువసేపు నిలబడిపోయింది ఇక్కడ అని అంటుంది ఐషు. హార్ట్ బీట్ వినాలన్న ఆశతో తను కూడా వెళ్ళాలనుకుంటుంది అమృత. ఆ పెన్ డ్రైవ్ జోబులో వేసుకొని అమృతని 2 చేతుల్లోకి తీసుకుంటాడు. విష్ స్టెప్స్ దగ్గరికి వెళ్ళాక ఎత్తుకోవచ్చు కదా, అయినా ఎక్కడం కష్టం కానీ దిగడం పెద్ద కష్టమేమీ కాదు కదా, మామయ్య గారు వాళ్ళందరూ ముందు అవసరమా అంటుంది సిగ్గుగా. ఇప్పుడు నువ్వున్న కండిషన్కి ఎవరేమనుకోరు, మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అని అందరికీ చెప్పి కిందకి వెళ్ళిపోతాడు అన్వేష్. ఐషు కేక్ కట్ చేసి అందరికీ ఇస్తుంది. వదినా, రాత్రంతా నిద్ర లేకుండా చేశాం, మా ఇద్దరికి కొద్దిగా ఎక్కువ కేక్ కావాలి అని అడుగుతాడు వరుణ్. మాకు తెలుసు మీరు కష్టపడ్డారు అని. అసలు కన్నాకి నేను చెప్పాను డెకరేట్ చేయించు కన్నా స్పెషల్గా అని. రాత్రి మీరు తోడు దొంగల్లా పైకి వెళ్ళడం మేము చూసాం, మీ వెనకే నేను వచ్చాను. కానీ మీరు నన్ను గమనించలేదు, మీ మాటలు వినిపించాయి, ఇంకా కిందకు వచ్చేసాను. నువ్వే మీ అన్నయ్యకి స్పెషల్గా చేస్తున్నావు అనుకున్నాను నేను, కానీ అమృత ప్లానింగ్ అని తెలియదు అని అంటుంది ఐషు నవ్వుతూ. నేను ఆఫీస్లో ఉండగా అమృత వదిన ఫోన్ చేసింది, హెల్ప్ చేయి నాకు అని అడిగింది. వదిన అడిగాక చేయకుండా ఎలా ఉంటాం, ఎలా కావాలో అన్నీ వదినే చెప్పింది. ఆర్ట్ గీయించి తేవడానికి మాత్రం కష్టమైంది. వీళ్ళిద్దరి ఫోటోలు తీసుకెళ్ళిచ్చి ఫోటోలు చూస్తూ గీయమని చెప్తే కొంచెం కష్టమే అయ్యింది అతనికి. అప్పటికప్పుడు అలా తొందరగా గీసివ్వమంటే అది కూడా మనుషులు లేకుండా ఫోటోలు చూసి ఎవరు ఒప్పుకుంటారు, ఎలాగో పట్టి గీయించాను అని అంటాడు వరుణ్. ఆ మాత్రం కష్టపడడంలో తప్పులేదులే అని, పదండి ఇంక వెళ్దాం మనం అని అందరూ కిందకి వెళ్ళిపోతారు. అమృతని రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి ఫ్రిడ్జ్లో ఉన్న జ్యూస్ ప్యాక్ తీసి ఇచ్చి పెన్ డ్రైవ్లో ఉన్న బేబీ హార్ట్ బీట్ని తన ల్యాప్టాప్లోకి ఫోన్లోకి కాపీ చేసుకొని ఫోను హెడ్ ఫోన్స్ పట్టుకొని అమృత పక్కన చేరుతాడు. ఫస్ట్ అమృతకే వినిపించాలని హెడ్ ఫోన్స్ అమృతకి సెట్ చేసి ఫోన్లో ఆన్ చేస్తాడు. ఒక్కసారిగా బేబీ హార్ట్ బీట్
తన చెవుల నుంచి మనసుకు చేరగానే అమృత కళ్ళల్లో నీళ్లు తిరిగిపోతాయి. ఇది మన హ్యాపీ మూమెంట్. ఈ నీళ్ళొద్దు అని కళ్ళు తుడుస్తాడు అన్వేష్. హార్ట్ బీట్ వింటున్నంతసేపు అన్వేష్ వద్దంటున్న ఆనంద బాష్పాలు రాలుతూనే ఉంటాయి. వెంటనే అమృత నుంచి హెడ్ ఫోన్స్ తీసేసి, వదిన అందుకే నీకివ్వడానికి భయపడింది. ఎక్కువ ఎమోషనల్ అవ్వకూడదని చెబుతున్నా వినవు కదా నువ్వు అని చిరుకోపంగా అంటాడు. సారీ అని ముద్దుగా చెబుతుంది. వెంటనే అన్వేష్ హెడ్ ఫోన్స్ పెట్టుకొని బేబీ హార్ట్ బీట్ ఆన్ చేసుకొని కాసేపు ఆ ఫీల్డ్లో ఉండిపోతాడు. అది వినగానే తన కళ్ళల్లో కూడా నీళ్ళొస్తాయి. కానీ అమృతకి కనబడనివ్వడు అన్వేష్. నేను వింటాను విష్, ఇంకోసారి ప్లీజ్ అంటూ రిక్వెస్ట్ చేస్తుంది అమృత. నువ్వు ఎమోషనల్ అవుతున్నావు, ఇంకొద్దు పడుకో ఇంకా, చాలా టైం అయింది అని అంటాడు అన్వేష్. అస్సలు ఎమోషనల్ అవును ఈసారి, ప్లీజ్ అని బొంగమూతి పెడుతుంది. ఆ పెదాలపై చిన్న పెక్కిచ్చి అమృతికి వినడానికి హెడ్ ఫోన్స్ పెడతాడు. అన్వేష్ భుజం మీద వాలి ఎటువంటి ఎమోషనల్ అవ్వకుండా ప్రశాంతంగా వింటుంది. 10 నిమిషాల పాటు అలాగే వింటూ నిద్రపోతుంది అమృత. అది గమనించిన అన్వేష్ హెడ్ ఫోన్స్ తీసి పక్కన పెట్టి సరిగ్గా పడుకోబెడతాడు అమృతని. ఎక్కడో నీకింకా భయం ఉంది కదా, అందుకే ఆ ఫ్రేమ్ చేయించావు. ఒకవేళ నీకేదైనా అయితే అలాంటి మూమెంట్ ఉండదని ముందుగానే వేయించావు కదా ఆర్ట్. నీకేమీ కాదురా, ఏమీ కానివ్వం, ముఖ్యంగా వదిన్ నీకేమీ కానివ్వదు అని అనుకుంటూ అమృత నుదురు మీద ముద్దు పెడతాడు. ఆ ఫ్రేమ్లో ఉన్నది గుర్తుకు రాగానే తప్పకుండా మనం అలాంటి ఫోటో ఒకటి ఫ్యూచర్లో దిగుతాం అని అనుకుంటాడు అమృతని చూస్తూ. నిద్రపోకుండా శివ్ ఏదో ఆలోచిస్తూ ఉంటే, ఏంటి కన్నా పడుకోకుండా ఆలోచిస్తున్నా అని అడుగుతుంది ఐషు. అమృతలో తనకేదైనా అవుతుందని ఇంకా భయం ఉంది, అందుకు ప్రిపేర్గా కూడా ఉంది తను. మన అందరి మధ్య ధైర్యంగానే ఉంటుంది, కానీ తనలో చిన్న భయం ఇంకా అలాగే ఉండిపోయింది. అందుకు గుర్తే ఆ ఫ్రేమ్ అని శివ్ అనగానే నాకు అదే అర్థమైంది, కానీ అక్కడేం మాట్లాడదలుచుకోలేదు. అయినా ఎంత నా మీద నమ్మకం ఉన్నా భయం అనేది ఉంటుంది కదా కన్నా అని అంటూ శివ్ గుండె మీద వాలుతుంది. నీ అవార్డ్ డేట్ అనౌన్స్ చేసేసరిగా, వెళ్ళాలి కదా నువ్వు, ప్రిపేర్గా ఉండు అని అంటాడు శివ్. వెళ్ళాలా కన్నా అని అడుగుతుంది. వెళ్ళాలి బుజ్జి, దీన్ని మాత్రం స్కిప్ చేయదు. ఇది నీకు చాలా ప్రెస్టీజియస్ అవార్డ్, ఎంతోమంది డాక్టర్ల ముందు అందుకోబోయే అవార్డు. వెళ్ళకపోతే మాత్రం బాగోదు. నేను కూడా రావాలి నీతో, కానీ ఇక్కడ నేనుంటానులే. నేనుంటే నీకు ధైర్యమే కదా అని అంటాడు శివ్. ఎవరు రాకుండా ఒంటరిగా వెళ్ళి అవార్డు అందుకోవాలంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు కన్నా. మేమందరం చూస్తూనే ఉంటాం కదా, బహుశా అది లైవ్ ఇస్తారేమో, ఇవ్వకపోయినా తర్వాత అయినా చూపిస్తారు కదా అంటాడు శివ్. ఏదైనా ఒంటరిగా వెళ్ళాలని అస్సలు అనిపించడం లేదు కన్నా అని ఐషు అంటుంటే, ఒంటరిగా కాదు నువ్వు వెళ్ళేది, డాక్టర్లుగా హరి అంకుల్, వంశీ బాబాయ్, కిరణ్ కూడా నీతో వస్తారు. అక్కడ నీ ప్రియమైన అన్నయ్య ఉన్నాడు, ఇంకొంటరి దానివి ఎలా అవుతావు? నాకు మాత్రం రావాలని ఉండదా? నా భార్య అవార్డు తీసుకుంటుంటే చూసుకోవాలని ఉండదా? ఇక్కడ హాస్పిటల్లో మీ నలుగురు ఉండరు. అమృత విషయంలో నువ్వు ధైర్యంగా వెళ్తావు అంటే అది నేను ఇక్కడ ఉంటేనే. ఏం జరిగినా నేను ఫాస్ట్గా హ్యాండిల్ చేస్తానని నీకు నమ్మకం, కాబట్టి తప్పదు ఈసారికి అని అంటాడు శివ్. "హ్మ్, సరే కన్నా, వెళ్తానులే" అని అంటుంది ఐషు. అంత నీరసంగా ఎందుకు చెప్తున్నావు? కొంచెం హుషారుగా చెప్పమ్మా డాక్టర్ అమ్మ. చిన్న నవ్వు నవ్వి ఆలోచిస్తూనే కళ్ళు మూసుకుంటుంది. ఉదయాన్నే లేచి ఫ్రెష్ అవ్వగానే, విష్, గుడికి వెళ్ళొద్దాం, దూరం కాదు, దగ్గరలోనే అని అడుగుతుంది అమృత. ఇంట్లో ఉన్నాడుగా దేవుడు, అక్కడ నమస్కారం పెట్టుకుందాం, ఇప్పుడు గుడికి అవసరమా అని అంటాడు అన్వేష్. ప్లీజ్ విష్, దగ్గరలోని గుడికే వెళ్ళొచ్చేద్దాం, అక్కడైతే నీ పేరు మీద అర్చన చేయించొచ్చు. నీకు అసలు ఎంత చెప్పినా అర్థం కావడం లేదు. ఫుల్ బెడ్ రెస్ట్ నీకంటే గుడులకు వెళ్తానంటావు అని చిరుకోపంగా అంటాడు అన్వేష్. నేను అక్కను అడుగుతాను, అక్క వెళ్ళంటేనే వెళ్దాం, లేదా డ్రాప్ అయిపోతాను, ముందు నువ్వు ఒప్పుకో విష్ అని అంటుంది. సరే నీ ఇష్టం అని ఇద్దరు కిందకి వస్తారు. ఐషు దగ్గరికి వెళ్ళి, అక్క, ఇక్కడ దగ్గరలో ఉన్న గుడి వరకు వెళ్ళి రావచ్చా
అని అమృత చిన్నగా అడుగుతుంది. ఓకే, వెళ్ళండి, కానీ ఎక్కువసేపు ఉండొద్దు, వెంటనే వచ్చేయండి అని పర్మిషన్ ఇస్తుంది ఐషు. థ్యాంక్ యూ అక్క అని ఐషు బుగ్గ మీద ముద్దు పెడుతుంది. చిన్న మమ్మీ, నో కిషెష్ అని అంటారు ఆశి. మీరిక్కడే ఉన్నారు కదూ, మర్చిపోయాను. అయినా మా అక్కకి నేను ఒక్క ముద్దు కూడా పెట్టుకోవద్దంటే ఎలా అని అంటుంది అమృత. నా చిన్న మమ్మీ, ఈ విషయంలో మాత్రం ఎవ్వరికి పర్మిషన్ ఇవ్వం. ఓన్లీ నాన్న మేము మాత్రమే బుజ్జమ్మకి ముద్దులు పెట్టాలి అని అంటారు పిల్లలిద్దరూ. ఓకే బంగారాలు, ఈసారికి ఎక్స్క్యూజ్ చేసేసేయండి అని అంటుంది చెవులు పట్టుకొని. ఇట్స్ ఓకేలే, ఇంకోసారి రిపీట్ అవ్వనివ్వకు అని స్కూల్ బస్ రావడంతో వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే చిన్న డాడీ అని చెప్పి బస్ ఎక్కడానికి బయటికి వెళ్ళిపోతారు. అన్వేష్ కూడా అమృతని తీసుకొని గుడికి స్టార్ట్ అవుతాడు. ముద్దుల విషయంలో ఎందుకో అస్సలు ముందు నుంచి ఒప్పుకోరు పిల్లలు అని అంటారు విజయ గారు. ఇంకా నయమక్క, శివకైనా ఛాన్స్ ఇచ్చారు పెట్టుకోవచ్చని, లేకపోతే పాపం చాలా మిస్ అయ్యేది మా ఆయుష్ అని టీజింగ్గా అంటారు వాణిగారు. వాళ్ళిద్దరూ నాన్న కూచీలు, వాళ్ళ నాన్నని ఎందుకు వద్దంటారు, అంతా వాళ్ళ నాన్న ట్రైనింగ్ అయితే అని అంటారు రుక్మిణి. అంటే మన శివుని తన ప్రియసతి బొగ్గలు తను తప్ప ఎవరూ ముద్దాడకూడదని పిల్లల్ని అలా ట్రైన్ చేశాడంటావా, నిజమేనా ఐషు అని అడుగుతారు వాణిగారు. ఇంకాపండి మీరు, మా ఆయన మరీ అలాంటి ట్రైనింగ్లు ఇవ్వరు అని ఐషు చిరుకోపంగా అంటుంది. అది సరే కానీ గుడికెందుకురా పర్మిషన్ ఇచ్చావు, అక్కడ ఇబ్బంది పడుతుందేమో కదా అని అడుగుతారు విజయ గారు. ప్రస్తుతం ఏమీ ప్రాబ్లం లేదులే అత్తయ్య, పాపం మరీ చిన్న చిన్న కోరికలు కూడా చంపుకొని ఉంటుందిగా, అన్వేష్ ఉన్నాడుగా పక్కనే, జాగ్రత్తగా తీసుకొస్తాడులేండి. 4th మంత్ వస్తే ఇంకా బెడ్ కూడా పెద్దగా దిక్కకూడదు. మామూలుగా ఉండుంటే ఇవాళ ఎంత హంగామా చేసేదో, అందుకే గుడి వరకన్నా పర్మిషన్ ఇచ్చాను అని అంటుంది ఐషు. ఇది మాత్రం నిజం, మామూలుగా ఉంటే ఈ పాటికి ఫుల్ హంగామా చేసేసేది అని అంటారు రుక్మిణి. ఎక్కువ దూరం వెళ్లకుండా దగ్గరలోని గుడికి తీసుకువెళ్తాడు అన్వేష్. అన్వేష్ పేరు మీద అర్చన చేయించి దండం పెట్టుకుంటుంది మనస్ఫూర్తిగా. కాసేపు కూర్చుందమ్మా విష్ ఇక్కడ అని అంటే, కింద కూర్చోకూడదు కదా అమ్మో, వెళ్దాం పద అని అమృత చేపట్టుకొని ముందుకు నడిపిస్తుంటే అన్వేష్ అడుగులో అడుగు వేసుకుంటూ కారు వరకు వస్తుంది. ఇద్దరూ ఇంటికి వచ్చి అందరికీ ప్రసాదాన్ని ఇస్తారు. విజయ గారు సేమియా పాయసం తీసుకొచ్చి అన్వేష్కి తినమని ఇస్తారు. ఒక్క స్పూన్ అమృతకి పెట్టి తను తినేస్తాడు అన్వేష్. అక్క, నీ మరిది పెట్టాడు, నేను అడగలేదు, అది గమనించాలి మీరందరూ అని అంటుంది అమృత. సరే, నేను ఇప్పుడు దానికి ఏమీ అడగలేదుగా, నువ్వు టిఫిన్ తినేసి ట్యాబ్లెట్స్ వేసుకో ముందు, ఇప్పటికే 1 గంట లేట్ అయింది అని అంటుంది ఐషు. అమృత కోరిక మేరకు ఆ రోజంతా అన్వేష్ ఇంట్లోనే ఉంటాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్ర లేచిన దగ్గర నుంచి శ్రీకి చాలా అనీజీగా ఉంటుంది. నెమ్మదిగా ఫ్రెష్ అయి బయటికి వస్తుంది. డైనింగ్ టేబుల్ దగ్గర బ్రేక్ఫాస్ట్ కోసం సర్దుతున్న విజయ గారు కనిపించగానే, అమ్మా, వదిన ఎక్కడా అని అడుగుతుంది. ఏమైందమ్మా, పెయిన్ ఏమైనా వస్తుందా అని కంగారుగా వచ్చి అడుగుతారు విజయ గారు. అదేం లేదమ్మా, ఎందుకో కొద్దిగా అనీజీగా అనిపిస్తుంది, నీరసంగా కూడా అనిపిస్తుంది, అందుకే వదినేమైనా చెబుతుందేమో అని అంటుంది శ్రీ. అప్పుడే కిందకి దిగి వస్తున్న ఐషు శ్రీ మాట విని శ్రీ పొట్ట వైపు చూస్తుంది. పొట్ట మొత్తం కిందకి జారినట్లు అనిపించడంతో కిందకి వచ్చి, అత్తయ్య, శ్రీని హాస్పిటల్లో అడ్మిట్ చేసేద్దాం, ఈరోజు ఏదో ఒక టైంలో డెలివరీ అయిపోతుంది అని అంటుంది ఐషు. కథ కొనసాగుతుంది. మరి అమృతకి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు, ఏం జరుగుతుందో ముందు ముందు చూద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.